ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి పప్పు చారు చేసుకుందాము. ఇది మా అమ్మ ఇలా చేస్తుంది. నేను అప్పుడు చూసేదానండి. నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు కూడా. చూడండి ఎలా చేస్తుందో. అన్నీ దీంట్లోనే వేసి ఉడకబెట్టిద్ది మా అమ్మ. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, కొంచెం చింతపండు, 5-6 పచ్చిమిర్చి అండి, 3 టమోటాలు, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు. చూద్దాము ఎలా చేయాలో. ఈ ముక్కలు కట్ చేసుకుందాం ముందు. ఫస్ట్ కడిగి పెట్టుకున్నా అండి ముందుగా కందిపప్పు. దీంట్లో వచ్చేసి పసుపు అండి చిటికెడు, పప్పు చారుకి సరిపోయినంత కారం 1 స్పూన్ వేసాను. ఇది ఇంకోటి అంతే. ఈ పచ్చిమిర్చి ఇందా చూపించాను కదా, ఇవి కట్ చేయలేదండి, దీంతోనే వేసేస్తున్నాను. మనం పప్పు ఎనుపుతాం కదా, బాగా ఉడుకుంటే కదా సరిపోతుంది. టమోటాలు కట్ చేసుకున్న టమోటాలు 3 కాయలు చూపించాను, ఆ 3 కాయలు వేసేస్తున్నా. 1 ఉల్లిగడ్డని అది అలా కోసాను. కరివేపాకు, కొంచెం ఆయిల్ అండి. ఈ ఆయిల్ దేనికంటే స్పూన్ కూడా వేయలేదు, కొంచెం స్పూన్లో కొంచెం వేసాను, సగము. ఎందుకంటే ఈ ఆయిల్ వేసేది ఈ అదే విజిల్కి బాగా పొంగు వచ్చింది కదా సైడు, అది రాకుండా నేను ఇలా చేసానమాట. చిన్న చిట్కా, తొందరగా కూడా ఉడికిద్ది అనమాట. నేను ఇలా ట్రై చేస్తాను, ఎవరికన్నా యూస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి ముట్టించేద్దాము. మంట అయితే నేను సిమ్లో పెట్టేసుకుంటాను అండి బాగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేద్దాం. పెట్టేసానండి. ఇది ఒక 3 విజిల్లు వస్తే ఇలా సిమ్లో పెట్టుకొని, అంటే చిన్న కుక్కర్ కదా, నేను సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాను. 3 విజిల్లు వస్తే అయిపోతుంది. తర్వాత చూద్దాం. 3 అయిపోయినాయి. ఇప్పుడు పొయ్యి ఆపుకుందాము. ఇప్పుడు మూత తీర్చేద్దామండి. ఇది ఇలా ఉడికింది కదా, దీన్ని ఎనుపుకుందాం పప్పు గుత్తితోటి. చూడండి మొత్తం ఎలా మగ్గిపోయినాయి. పచ్చిమిర్చి కూడా చూడండి ఎలా మెత్తగా వచ్చిందో. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. పప్పు చారుకి సరిపోయినంత ఇంకొంచెం వేస్తాను. అసలు టమోటా కానీ పచ్చిమిర్చి కానీ ఏం లేవు, లెక్క అయిపోయిందండి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇప్పుడు అది గుజ్జు చేసుకున్నాము. దాంట్లో పోసుకుందామండి. పొయ్యి ముట్టించుకుందాం. రెండు స్పూన్ల ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిందండి. చిన్నులపాయలు అయితే నలగొట్టేసుకుంటున్నాము. తర్వాత ఎండుమిర్చి, తర్వాత పోపు అండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు అండి, మినపప్పు కొంచెం వేసాను. మనం ఆల్రెడీ పప్పులో వేసాం కరివేపాకు, మళ్ళీ ఇంకొంచెం. ఇప్పుడు
పప్పుచారు చేసి పెట్టుకున్నాం కదా, పులుసు పోసుకొని వేసుకున్నాం. కొంచెం పులుసు పోసుకున్నాం. చింతపండు పులుసు కూడా వేసానండి. ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదని. నాకైతే సరిపోయినాయండి అన్నీ. కచ్చా తీసి పెట్టుకున్నాం. చూద్దామండి ఇలా ఉడుకున్నాం. నేను పెట్టిన వీడియోలో చూశాను, ఈ ఎండుమిరకాయలు బాగా ఏగినట్టు, అంటే ఎక్కువ ఏగినట్టు అనిపిస్తుంది కదా. లేదండి, మామూలుగానే ఉంది. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ చేసిన వీడియోలో చూశాను, అందుకే చెప్తున్నాను. ఇలాగా పచ్చిమిరకాయలు కూడా చూసారా ఎలాగా మగ్గిపోయినాయో. ఇవిగోండి, అసలు లక్ అయిపోయినాయి. బాగా ఉడికిందండి. అలా వస్తే మన పప్పుచారు రెడీ అయినట్టే. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి ఆపేసేద్దాం. నేను ఆల్రెడీ పొయ్యి సిమ్లో పెట్టేసుకున్నాను. చూద్దామండి. పప్పుచారు అయితే దగ్గర ఉడిపోయినాయి. గ్యాస్ ఆపేసుకుందాం. రెడీ అయిందండి, వేడి పప్పుచారు రెడీ. ఇలా మీకు ఎవరికైనా నచ్చితే మట్టి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. బాగా నచ్చితే మట్టి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.